కార్తీక దీపం లేటెస్ట్ ఎపిసోడ్ ఏంటో చూద్దాం. సుమిత్ర కిడ్నాప్ కేసులో దీపనైతే జోష్న అరెస్ట్ చేయించి స్టేషన్కి తీసుకొస్తుంది. ఎస్సీ గారిని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళని సెల్లో పెట్టి లేడీ కానిస్టేబుల్స్తో కొట్టిస్తే వాళ్ళే ఆటోమేటిక్గా నిజం చెప్తారు ఎస్ఐ గారు అంటుంది. ఈ మాటకు దీప మర్యాదగా మమ్మల్ని వదిలితే బాగుంటుంది, లేకపోతే నువ్వు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తావు దీప అంటే, ఏంటి బెదిరిస్తున్నావా? అలా అయితే మా అమ్మ ఎక్కడుందో చెప్పు, తీసుకురా, నేను ఆటోమేటిక్గా నేను విడిపిస్తా అంటుంది. ఈలోపు సుమిత్ర మరియు దశరథులిద్దరూ వాళ్ళ యొక్క కష్టాల్ని మాట్లాడుకొని కాంప్రమైజ్ అయ్యి కలిసిపోతారనమాట. కార్తీక్ అడుగుతాడు సుమిత్రని, అత్త దీప ఏది, ఎక్కడుంది అని. నేనైతే ఎవరికి చెప్పకుండా వచ్చేసాను, దీపకు కూడా చెప్పలేదు అని అంటే, అయ్యో దీప మరి ఎక్కడ నేను ఎత్తుక్కుంటుందా అని దీపకు ఫోన్ చేస్తే అప్పుడు వాళ్ళు స్టేషన్లో ఉన్నారనే విషయం తెలుస్తుంది. రా బావా, వచ్చి మా అమ్మని తీసుకొని మీ ఆవిడని విడిపించుకొని వెళ్ళు అంటుంది. నీకు దమ్ముంటే ఒక్క పావుగంట అక్కడ దీపని ఉంచు అని చెప్పి వెంటనే వాళ్ళ తాతయ్య గారికి ఫోన్ చేస్తాడనమాట. కట్ చేస్తే స్టేషన్లో ఆపండి అని పారిజాతం సౌండ్ అయితే వినిపిస్తుంది. వెంటనే షాక్ అయ్యి జోష్న చూస్తే వెనకాతలే వాళ్ళ తాతయ్య కూడా వస్తారు. రాగానే, రా తాత, నువ్వు మంచి పని చేసావు, చూడు తాత, నేను వీళ్ళ మీద కిడ్నాప్ కేసు పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమంటున్నాను, మన అమ్మ మనకు వచ్చేస్తుంది తాత అని అనగానే వెంటనే నువ్వు నోర్మి అని ఎస్ఐ గారితో, మీకు ఎంత ధైర్యం ఉంటే మా అమ్మాయిని స్టేషన్కి తీసుకొస్తారు అని చెప్పి, అసలు ఏమైంది తాత అని జోష్న అడగగానే, నువ్వు అసలు ఏం మనిషివి, నువ్వేం పని చేసావు, నీకు అర్థమవుతుందా అని అడుగుతాడు. అడగగానే లేదు తాత అని అనగానే, ఒకవేళ నేనే గనక సుమిత్ర పేరెత్తితే నన్ను కూడా అరెస్ట్ చేయిస్తావా అనేసి అని వాళ్ళిద్దరిని ఇంటికి పంపిస్తాడు. పంపించిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత జోష్న మరియు పారిజాతం ఇద్దరు, తాతయ్య నేను ఏం చేసినా సరే నన్ను సపోర్ట్ చేయట్లేదు, ఆ కార్తీక్నే సపోర్ట్ చేస్తున్నారు, చాలా మారిపోయాడు తాత కూడా అనేసి చెప్తూ ఉంటుందన్నమాట. ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్.